సాబ్దన ఈ విధంగా పెనం మీద కొంచెం వేడి చేసుకొని మిక్సీ పట్టుకొని జల్లెడ పట్టేసుకోండి. ఈ విధంగా పిండి స్ట్రక్చర్ రావాలి. తర్వాత కొంచెం పచ్చిమిర్చి ముద్ద, ఉప్పు వేసుకొని ఉడకబెట్టిన ఆలుగడ్డను తురుముకొని ఈ విధంగా తురిమేసుకొని పెట్టుకోండి. మంచిగా కలుపుకోండి. ఈ కలుపుకునే దాంట్లోనే ఆలుగడ్డల్ని కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి కలుస్తుంది. ఇంకొంచెం వాటర్ చూసుకొని మనం కలుపుకుంటూ పిండి ముద్దలాగా ఈ విధంగా టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకొని మనం తీసుకొని ఒక పూరీలాగా ఒత్తేసుకోవడమే. మనం సాబ్దన పొడి మిక్సీ పట్టుకున్నది కొంచెం తీసి పక్కకు పెట్టుకోండి. దాంతో మనం ఒత్తేసుకోవడమే, పూరీలాగా చేసేసుకోవడమే. కొంచెం పల్లి నూనె ఉంటుంది కదా, ఈ విధంగా చేసేసుకుంటే సేమ్ పూరీలాగా ఎంత టేస్టీగా ఉన్నాయండి. దీనికి నేను పల్లి చట్నీ తీసుకున్నాను. వావ్, నోట్లు వేస్తే కరిగిపోయిందండి. ఎంత సాఫ్ట్గా, ఎంత టేస్టీగా ఉన్నాయి. పైన క్రిస్పీగా, లోపల మెత్తగా, నోట్లు వేస్తే ఈ విధంగా గుడికి అని కరిగిపోయింది. అంత బాగున్నాయి. ఈడ మా అబ్బాయి సతాయిస్తుండే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, లైక్ మీ.